పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ తనయుడు త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ బొమ్మడి నాయకర్ ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ మెగా అభిమానులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నాయకర్ మాట్లాడుతూ నలుగురికి మంచి చేయాలని కోరుకునే పవన్ కళ్యాణ్ లాంటి మంచి మనిషికి భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ఆ భగవంతుని ఆశీస్సులతో ఆరోగ్యవంతంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని అన్నారు. ओम मम मम अंतरिक्षमरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् अधिदेवाग्रवणमावयं मह्यं जजन्तो मयानि हव्याकोतिः सद्या मनसो मे अस्तु ये नौमानिकानां कथमक्षाणां विश्वे देवास यहवेरयध्वं महास्महि श्री गुरुभ्यो नमः पूर्ण आयुरारोग्य आंजनेय स्वामी देवता सर्ववेला रक्षन्तु संपूर्ण आरोग्यकटाक्षन्तु आंजनेय दर्शनार्थम आंजनेय स्वामिनः ध्यानावाहनात् शोकशोपचार पूजां करिष्ये। फलोवती फलनेर फलामुदा तत्कामस्तु नित्यमङ्गलकराणि भवन्तु। श्री गोविन्दा जपं यज्ञमस्मिन् अवधानहस्मति देवाः पान्तु यजमान शरणं मम तस्मात् स्वार्गभावेन रक्ष रक्ष आञ्जनेय नमः। वेदोक्त शुभदिव्य मंत्र सचिन వెనక్కిపెట్టు ఒకసారి. నిన్న రోజున పెద్దలు గౌరవనీయులు మరి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పుడు తెలుగు ప్రసాద్ అక్కడ సింగపూర్లో అక్కడ చదువుకున్న దాంట్లో ఇన్స్టిట్యూట్లో అగ్ని ప్రమాదం కాళ్ళు చేతులు కూడా గాయం అవడం కోసం చాలా దురదృష్ట సంఘటన అది. మరి ఈ రోజున మేము చిరంజీవి గారు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మేము అందరూ కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర వచ్చి అతను ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మన ఆంజనేయ స్వామి దగ్గర పూజా కార్యక్రమం ఏర్పాటు చేశాం. త్వరగా కోరుకోవాలని చెప్పి మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చూశారు. మరి ఒక పక్కన తన కొడుకు యొక్క ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉన్నా సరే మరి ఆ రోజు ప్రజలు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కబెట్టుకుని మరి ఆయన ఆ సింగపూర్ పర్యటన కూడా చేయడం చూసాం. ఆయనకి ఏంటంటే ఏదన్నా మనకి కుటుంబం కన్నా ప్రజల క్షేమం అన్నది ప్రజల అవసరం ఉన్నదాన్ని కూడా మరి ఈ సందర్భంగా కూడా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మరి అదేవిధంగా కొడుకు తనయుడు మరి త్వరగా కోరుకోవాలని చెప్పి మరి సందర్భంగా మేము నరసాపురం నియోజకవర్గం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు సింగపూర్లో నిన్న అగ్ని ప్రమాదానికి గురై కాళ్ళకి చేతులకి గాయాలయ్యి మరి ఆపదలో ఉన్నా కూడా ఆయన తన నమ్మిన ప్రజల కోసం గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆయన తన కుమారుడు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అటువంటి మహానాయకుడు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వాళ్ళ యొక్క ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్విస్తున్నాం. మరి మా స్థానిక నరసాపురం ఎమ్మెల్యే గారు శ్రీ బొమ్మిడి నాయకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆంజనేయ స్వామి ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరి మార్క్ శంకర్ గారికి కుమారుని మార్క్ శంకర్ని ఆరోగ్యాలు వారికి మంచి భవిష్యత్తు ఉండాలని ఈ యొక్క ఆలయంలో పూజలు చేయడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మా నరసాపురం నియోజకవర్గ చిరంజీవి ఫ్యాన్స్ అందరం కూడా
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే గారితో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి మేము అందరం తోడుగా ఉంటామని, మరి వారి ఆరోగ్యానికి శ్రద్ధ వహించాలని, ముందు కుటుంబం కూడా ముఖ్యమే కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఆందోళన చెందకుండా మీ అభిమానులు మేము అందరం ఎప్పుడు మీకు అండదండలుగా ఉంటాం, మీ శ్రేయస్సు కోరుతాం, మీ భవిష్యత్తుకు బాగుంటేనే మేమందరం ఆనందంగా ఉంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటున్నాం.